నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. దేశంలో అత్యవసర పరిస్థితి విధించడం రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని, ఇది దేశ చరిత్రలో అతిపెద్ద చీకటి అధ్యాయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 18వ లోక్సభ ఏర్పడిన తర్వాత తొలిసారి పార్లమెంట్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి రీఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ ఆధారంగా సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారని తెలిపారు. 10 ఏళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యమిచ్చినట్లు చెప్పారు. త్వరలోనే భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోందని, ప్రజా సంక్షేమం కోసం అనేక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు రాష్ట్రపతి చెప్పారు. ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 15% చేరిందన్న రాష్ట్రపతి అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. వచ్చే బడ్జెట్లో పెద్ద ఆర్థిక, సామాజిక నిర్ణయాలు, చారిత్రక చర్యలు ఉంటాయని రాష్ట్రపతి వెల్లడించారు. గ్రామీణ సడక్ యోజన కింద గ్రామాల్లో రోడ్ల విస్తరణ వేగంగా జరుగుతోందన్నారు. పౌర విమానయాన రంగంలో అనేక మార్పులు తెచ్చామని, డిజిటల్ ఇండియా సాధనకు తమ ప్రభుత్వం సంకల్పించినట్లు తెలిపారు. నీట్, నెట్ ప్రవేశ పరీక్షల్లో బయటపడిన అక్రమాల్ని ప్రస్తావించిన రాష్ట్రపతి పరీక్ష పేపర్ల లీకేజీపై దర్యాప్తును పారదర్శకంగా జరిపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పార్టీ ఫిరాయింపులకు పునాది వేసిందే భారాస అధినేత కేసీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారని ఢిల్లీలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే కూలిపోతుందని కేటీఆర్, హరీష్ రావు అన్నారన్న రేవంత్, భాజపా కూడా అప్పట్లో వంతపడిందన్నారు. ప్రభుత్వాన్ని కూలగొడతామని భాజపా అంటుంటే తాము గాలికి వదిలేయాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచనలు మానుకోవాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు. అభివృద్ధి పనుల కోసమే మంత్రులు కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 6 గ్యారంటీల్ని అమలు చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. పలు శాఖలకు మంత్రులు లేరని విపక్షాలు ఆరోపిస్తున్నాయన్న రేవంత్ రెడ్డి, రాష్ట్రంలోని అన్ని శాఖలకు సమర్థవంతమైన మంత్రులున్నారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడి మంత్రులు మెరుగ్గా ఉన్నారో లేరో చూడాలన్నారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడానికి నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో సజావుగా ఎన్నికలు నిర్వహించామని, ఎన్నికల నిర్వహణపై కేంద్రం కూడా ఆరోపణలు చేయలేదన్నారు. ఎన్నికల నిర్వహణపై రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆరోపణలు చేయలేకపోయారని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ ప్రేరేపితమైన కేసులు ఒక్కటీ పెట్టలేదని రేవంత్ రెడ్డి వివరించారు. విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను కొట్టివేయడం సహా విద్యుత్ కమిషన్ చైర్మన్ ఎల్ నరసింహారెడ్డి ఇచ్చిన నోటీసుల్ని రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగా కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ తరపు న్యాయవాది ఆదిత్య సౌంధి తెలిపారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం ఉందని, ఈ అంశంపై వివాదాలుంటే ఈఆర్సీ వద్దే పరిష్కరించుకోవాలని కేసీఆర్ తరపు న్యాయవాది తెలిపారు. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ అనుమతి ఉందని తెలిపారు. ఇదే సమయంలో కేసీఆర్ కు విద్యుత్ కమిషన్ చైర్మన్ నోటీసులు జారీ చేశారని, దానికి సమాధానమిచ్చేలోపే జూన్ 11న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తప్పు జరిగినట్లు చెప్పారని కేసీఆర్ కోర్టుకు వివరించారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి వైఖరిని నిరసిస్తూ కేసీఆర్ లేఖ రాశారని, అయినా మరోసారి నోటీసు ఇచ్చారని కోర్టుకు తెలిపారు. ఈ దశలో విద్యుత్ కమిషన్ విచారణ చేయడంలో తప్పేంటన్న కోర్టు, నివేదిక అందితే అసెంబ్లీలో చర్చిస్తారు కదా అని కోర్టు పిటిషనర్ను ప్రశ్నించింది. అయితే విద్యుత్ కమిషన్ వైఖరి నిష్పక్షపాతంగా లేదని, రాజకీయ కారణాలతోనే ప్రభుత్వం కమిషన్ వేసిందని తెలిపారు. అనంతరం తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి 2024 నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. మొత్తం 16,347 పోస్టుల భర్తీ చేసేందుకు ఈ నెల 30న నోటిఫికేషన్లు జారీ చేయనుంది. అయితే గత 3 ఏళ్లలో జగన్ ప్రభుత్వం టెట్ నిర్వహించనందున ఈసారి 2 నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. టెట్ నిర్వహణతో కలిపి మెగా డిఎస్సికి ఓ నోటిఫికేషన్, ఇప్పటికే టెట్ అర్హత పొందిన వారికి మరో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 30న 2 నోటిఫికేషన్లు వెలువడతాయని ఏపీ విద్యాశాఖ తెలిపింది. డిసెంబర్ 10 నాటికి నియామక పత్రాలు ఇచ్చే డిఎస్సి షెడ్యూల్ చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ఆయా జిల్లాల్లోని స్థానికులతోనే 80% టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నట్టు వెల్లడించింది. ఈసారి భర్తీ చేసే పోస్టుల్లో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 13,661 టీచర్ పోస్టులు, ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2024 పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలిపింది. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49, బాల నేరస్తులకు విద్యా బోధన కోసం 15 టీచర్ పోస్టుల్ని భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జల్ జీవన్ మిషన్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులకు సంబంధించి ఏపీ మ్యాచింగ్ గ్రాంట్ వివరాలు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో పవన్ విజయవాడ క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఇటీవల ఏపీలో డయేరియా కేసులు నమోదవుతున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పవన్ అధికారులను ఆదేశించారు. తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఇందుకు జల్ జీవన్ మిషన్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధుల్ని వినియోగించుకోలేకపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సర్వీసును మరో 6 నెలలు పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. జూలై 1 నుంచి 2024 డిసెంబర్ 31 వరకు ఆయన సర్వీసును పొడిగిస్తున్నట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. జూన్ 30న ఉద్యోగ విరమణ చేయాల్సిన నీరబ్ కుమార్ సర్వీసు పొడిగించాలని ఏపీ సర్కారు చేసిన విజ్ఞప్తిపై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు డీఓపీటీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. గత వైకాపా ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. విజయవాడలో డీజీపీ ఇతర పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమైన ఆమె కేంద్ర నిధులొచ్చినా పోలీసు అకాడమీ నిర్మాణాలు చేయలేదని తెలిపారు. నేటికి విశాఖ జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ రేకుల షెడ్లోనే నడుస్తోందన్నారు. ఎస్కార్ట్ వాహనాలు కూడా పనిచేయట్లేదని ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. గత 5 ఏళ్లు ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదన్న ఆమె కలిసికట్టుగా పనిచేసి పోలీసుల పనితీరులో మార్పు తెస్తామని వివరించారు. ప్రజలు ధైర్యంగా స్టేషన్కు వెళ్లి బాధలు చెప్పుకునే భరోసా ఇవ్వాలన్న హోంమంత్రి సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు చర్య కాదన్న హోంమంత్రి అనిత తమకు కక్ష సాధింపు ఉంటే ఇంతకాలం ఆగుతామా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు ఏపీలో మంచి అవకాశాలు ఉన్నాయని, యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఎంఎస్ఎంఈ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఓ హోటల్లో ఫ్యాప్సియా నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. భవిష్యత్తులో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనలో చైనా ఎంతో ముందుందని, ఆ స్థాయికి మన యువ పారిశ్రామికవేత్తలు ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. ఔత్సాహికులకు ప్రభుత్వం, బ్యాంకులు సహకారం అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీ పునర్నిర్మాణంలో ఎన్ఆర్ఐలు భాగస్వామ్యం కావాలని, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని మంత్రి శ్రీనివాస్ ఆహ్వానించారు. భారాస హయాంలో 42,000 కోట్ల అప్పు తెచ్చి మిషన్ భగీరథ చేపట్టినా ఇంటింటికి తాగునీరు ఇవ్వలేకపోయారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పర్యటించిన భట్టి విక్రమార్క కొత్తగూడెంలో 234 కోట్లతో మంచినీటి పథకానికి భూమి పూజ చేశారు. భారాస ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తే 234 కోట్లతో కొత్తగూడెంకు, 150 కోట్లతో ఆలేరు నియోజకవర్గాలకు ఎందుకు మళ్లీ ఖర్చు చేయాల్సి వస్తోందని ప్రశ్నించారు. భారాస ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసిపోతే ఆర్థిక క్రమశిక్షణతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిన పెడుతోందని భట్టి వివరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన సీతారామ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలోని సుమారు 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టులో కీలకమైన తొలి పంప్ హౌస్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద నిర్మించిన మొదటి పంప్ హౌస్ ట్రయల్ రన్ గత అర్ధరాత్రి చేపట్టారు. నీటిపారుదల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతుల సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహించగా పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలు ఎగిసిపడుతూ దిగువకు పారుగా అధికారులు సంబరాల్లో మునిగి తేలారు. ట్రయల్ రన్ విజయవంతమైందంటూ అధికారులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సమాచారం చేరవేగా హుటాహుటిన అశ్వాపురం చేరుకున్న మంత్రి గోదావరి జల సవ్వడిని చూసి భావోద్వేగానికి గురయ్యారు. గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. నీరు పారుతున్న పొడమికి సాష్టాంగ నమస్కారం చేసి సంతోషం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ గొంతుక పార్లమెంటులో లేదన్న భ్రమతోనే కాంగ్రెస్, భాజపా కలిసి సింగరేణి ప్రైవేటీకరణ కోసం కుటిల ప్రయత్నం చేస్తున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. సింగరేణి ప్రాంత మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, బొగ్గుగని కార్మిక సంఘం నాయకులతో తెలంగాణ భవన్లో సమావేశమైన ఆయన సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనుల్ని వేలం వేసిందన్నారు. కేంద్రంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమ్మక్కై భాజపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లాభసాటిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, తర్వాత సింగరేణి నష్టాల్లో ఉందంటూ పెట్టుబడుల ఉపసంహరణ కోసం సిద్ధం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ బొగ్గు గనుల్ని వేలం వేయకుండా ఆపగలిగారని తెలిపారు. కేంద్రం బలవంతంగా 2 బొగ్గు గనుల్ని ప్రైవేటు సంస్థలకు కేటాయించినప్పటికీ తట్టెడు బొగ్గు కూడా ఎత్తకుండా అడ్డుకున్నామని చెప్పారు. వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. ఈవీఎం ధ్వంసం సహా 4 కేసుల్లో ఈ తెల్లవారుజాము వరకు విచారణ జరిపిన మాచర్ల కోర్టు 2 కేసుల్లో బెయిల్ మంజూరు చేసి మరో 2 కేసుల్లో రిమాండ్ విధించింది. ఈవీఎం ధ్వంసం, పోలింగ్ బూత్ వెలుపల మహిళను బెదిరించిన కేసుల్లో బెయిల్ మంజూరు చేసిన కోర్టు తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు, కారంపూడి సీఐపై దాడి కేసులో 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయన పటిష్ట భద్రత మధ్య మాచర్ల నుంచి నెల్లూరు జైలుకు తరలించారు. వైకాపా శ్రేణులు జైలు వద్దకు వచ్చే అవకాశం ఉందని భావించిన అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఎస్కార్ట్ వాహనంలో తరలించిన పిన్నెల్లిని అధికారులు నేరుగా జైల్లోకి తీసుకెళ్లారు.
పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ తగిలింది. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం పాషా సహా 13 మంది కౌన్సిలర్లు వైకాపాకు రాజీనామా చేశారు. పెద్దిరెడ్డి పాలనలో ఇతర నేతలకు పదవులు మాత్రమే ఉంటాయని, అధికారం ఉండదని మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఆరోపించారు. పాలనా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పొంగనూరు ఇన్ఛార్జి చల్లాబాబు నేతృత్వంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన భాజపా సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ డిశ్చార్జ్ అయినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న 96 ఏళ్ల అడ్వాణీకి యూరాలజీ సహా పలు విభాగాలకు చెందిన వైద్య నిపుణులు చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. గత రాత్రి 10:30కు అనారోగ్యంతో ఎయిమ్స్లోని పాత ప్రైవేటు వార్డులో అడ్వాణీ అడ్మిట్ అయ్యారు. ఈ మధ్యాహ్నం డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు. ఎమర్జెన్సీపై పార్లమెంట్లో చేసిన ప్రకటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. అది పార్లమెంటు విశ్వసనీయతను ప్రభావితం చేసే తీవ్రమైన అంశమని పేర్కొన్నారు. స్పీకర్ నుంచి అలాంటి ప్రసంగం రావడం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. సభాపతి నుంచి ఇలాంటి రాజకీయ ప్రస్తావనలు రావడం పార్లమెంటు చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. పార్లమెంటు సంప్రదాయాన్ని అపహాస్యం చేయడంపై కాంగ్రెస్ తరపున తాము తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు వేణుగోపాల్ లేఖలో రాశారు. లోక్సభ స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓం బిర్లా 1975లో అత్యవసర పరిస్థితి విధించడాన్ని ఈ సభ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 4వ సెషన్లో లాభాలు నమోదు చేయడం సహా సరికొత్త శిఖరాన్ని అధిరోహించాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ తొలిసారి 79,000 బెంచ్ మార్క్ అధిగమించగా, జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 24,000 పాయింట్ల మైలురాయిని చేరింది. ఉదయం 78,759 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో మదుపర్లో లాభాల స్వీకరణకు మొగ్గటం వల్ల ఒక దశలో 78,467 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి బ్లూ చిప్ సంస్థల వాటాలు కొనేందుకు మదుపర్లు పోటీపడిగా సెన్సెక్స్ తొలిసారి 79,000 బెంచ్ మార్క్ను చేరింది. ఈ క్రమంలో 79,396 పాయింట్ల సరికొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. చివరకు 79,243 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 176 పాయింట్లు పెరిగి తొలిసారి 24,000 బెంచ్ మార్క్ ఎగువన 24,087 పాయింట్ల వద్ద ముగిసింది.